తెలుగు ప్రేక్షకుల్లో త్రివిక్రమ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మాటల మాంత్రికుడిగా పేరొందిన ఈ డైరెక్టర్ గత కొన్నేళ్లుగా వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. అరవింద సామెత, అలా వైకుంఠపురంలో, గుంటూరు కారం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెడుతున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొన్నాళ్లుగా ఏ సినిమా చేయట్లేదు. చివరగా గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా భారీ మైథలాజికల్ సినిమాను తెరకెక్కించనున్నారని టాక్ నడిచింది. త్వరలోనే అనౌన్స్మెంట్ వస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఇదివరకే వీరిద్దరి ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రాగా, ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ 12 నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాలకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. గురూజీ మూవీస్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కొన్నేళ్లుగా వరుసగా హిట్ చిత్రాలను తెరకెక్కించిన త్రివిక్రమ్ ఇప్పుడు కాస్త స్లో అయ్యారు. చివరగా గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న గురూజీ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. గత కొంతకాలంగా తన నెక్స్ట్ సినిమాని అల్లు అర్జున్తో కలిసి తెరకెక్కిస్తానని ప్రచారం నడిచింది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించే ఈ చిత్రంలో బన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాత్రలో కనిపిస్తారని టాక్. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన సైతం చేయనున్నారనే ప్రచారం నడిచింది. కానీ ఈలోపే బన్నీ లైవస్ మారిపోయింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. నాగవంశికి ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ అన్న సంగతి తెలిసిందే. ఈ విషయం నాగవంశికి సైతం అనేక సార్లు చెప్పారు. ఇక ఇప్పుడు కార్తికేయ స్వామి శ్లోకాలు షేర్ చేయడంతో త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాను ఇప్పుడు ఎన్టీఆర్తో చేయనున్నారని ప్రచారం నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది.